ఒక చిన్న ఐడియా నలుగురికి వచ్చిన ఐడియాని Hmm. అది లార్జ్ స్కేల్లో తీసుకెళ్ళగలిగేదని స్టార్ట్అప్ అంటాం. ఫోన్ పేని స్టార్ట్అప్ అంటాం. ఓకే అది స్టార్ట్అప్ అనేది స్టార్ట్ అయితే ఇంకా అది ఎప్పటికీ స్టార్ట్అప్. ఓకే మీరు నలుగురు మీ దగ్గర ఐడియా ఉంది, ఒక Hmm. ఫండింగ్ వాళ్ళు వచ్చి నేను ఒక ₹1,00,00,000 ఇస్తా, ఓకే ఇది బాగా చేయండి, నాకు షేర్ ఇవ్వండి అని. నెక్స్ట్ ఇంకొకరు వస్తారు, ఇంకొకరు వచ్చి బాగా ఎవ్రీథింగ్ చేశారు, ఇస్ లైక్ కాంట్రాక్ట్ బేస్డ్ అన్నట్టు. నెక్స్ట్ ఇంకొక డబ్బులు ఇస్తారు. ఈ ఫండింగ్ అనేది వస్తూ ఉంటది. ఓకే అది ఎక్కడ దాకా వెళ్ళిపోతుంది అంటే, ఒక స్టార్ట్అప్ ఐడియా వస్తే అది వేల కోట్లలోకి ఫండింగ్ ఇచ్చేస్తుంటారు. ఎందుకంటే పీపుల్ దగ్గర, చాలా పెద్ద దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఐడియాస్ చేసి పని చేసే వాళ్ళు లేరు. అందుకని ఈ స్టార్ట్అప్స్ అన్ని కూడా ఏమవుతాయంటే, ఈ రోజు ఎంత ఉన్నారో ఈ రెట్లు పెరుగుతూ ఉంటది. Yeah. ఇలాంటప్పుడు ఏంటంటే జనరల్ సర్వీస్ నమ్ముకుంటే కుదరదు, అవును ఏడబ్ల్యూఎస్ నమ్ముకోవాలి. ఓకే ఇప్పుడు అన్ని కూడా స్టార్ట్అప్ సర్వీస్ అంటున్నారు కనుక ఇవన్నీ కూడా ఏడబ్ల్యూఎస్ కానీ వీటిల్లోనే నడుస్తూ ఉంటాయి. అందుకనే ఏడబ్ల్యూఎస్ ఉంటుంది కనుక ఉద్యోగాలు కూడా వాటిల్లోనే ఎక్కువ ఉన్నాయి.